కుటుంబంలో ఏ కష్టం వచ్చినా ఇంటి పెద్దనే చూసుకుంటారు. పిల్లలు చేతికి అందొస్తే నాయనకింత ఆసరైతారు, కష్టంలా తోడుగా నిలబడతారు. అన్న కష్టం చూసి తమ్ముడు చెల్లెసుత ఓ చెయ్యేస్తారు. సేమ్ గసంటిదే పొలిటికల్ పార్టీ కూడా. 10 ఏండ్ల సంధి పవర్కు దూరమై పతార వడిపోతున్నాయల్లా పిల్లర్ల లెక్క గట్టిగా నిలబడి కొట్లాడిండ్రు గీ ఇద్దరు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సారైనా కష్టమంతా అన్నా చెల్లెళ్ళదే. సారు పెద్ద మనిషి, సోనియమ్మ పానం చూస్తుండే. ఇక చెయ్యి పార్టీకి పతారా వెంచుతానికి 2 చేతులు ఒక్కటేనే. చిన్నగా తిరిగిండ్రా మరి. రాహుల్ సారు 107 మీటింగులు పెడితే ప్రియాంకమ్మయ్య 108. ఇక రోడ్ షోలు ర్యాలీలకైతే లెక్కేలేదు. 2 మాటల పాదయాత్రలు చేసి కన్యాకుమారికెళ్లి కాశ్మీర్ దాకా, మణిపూర్ కంచి ముంబై దాకా ఎండల ఆనల నడుచుకుంటూ అందరినీ కలిసిండు, తిప్పలు అరుచుకుంటూ. ఏసీ కార్లు గాలి మోటలు దిగి బస్సుల రైళ్ల తిరిగి ఎవల బాధలేందో తెలుసుకున్నాడు. బీజేపీ గెలిస్తే రాజ్యాంగం మారుస్తుందని, బీసీలకు అన్యాయం చేస్తుందని, అదానీ అంబానీలకే దోషి పెడుతుందని ఎంత చెప్పాలనో గంత చెప్పిండు. పార్టీ అకౌంట్లకెళ్లి పైసలు తీయకుండా చేసినా, చందాలు ఇయ్యకుండా ఆపినా, మీడియా కవర్ చేయకుండా, సోషల్ మీడియా ఎచ్చడి రాతలు రాసినా అస్సలు బుగులువడలే. మేనిఫెస్టో తయారు చేసుడు, ఇండియా గ్రూప్ లో అందరినీ కలుపుకుపోవడు, బలమున్న పార్టీలకు అడిగిన సీట్లు ఇచ్చుడు నడిచింది. నితీష్ కుమార్ సారు నడుమిట్లనే వెళ్లిపోయినా ఉన్నోళ్ళను తోడు పెట్టుకుని ఆఖరి దాకా కొట్లాడినందుకే కూటమికి 234 సీట్లు వచ్చినాయి. బీజేపీ గ్రూప్ కు గట్టి దమ్కి ఇచ్చినట్టయింది. ప్రియాంక గాంధీ మేడం ఏడ పోటీ చేయకుండా పార్టీకి పతారా వెంచుతానికి కాళ్లకు గిరికలు కట్టుకుని తిరిగిందబ్బా. దేశం కోసం పానాలిచ్చిన కుటుంబం మాది అనుకుంటా మస్తు మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకున్నా అధికార పార్టీ కంట్రోల్ ఉండేటట్టయితే చేసిండ్రు మొత్తానికి.